ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది బాలాగారు? ఎందుకు అలా చేస్తున్నారు? నేనేం చేయలేదు. నువ్వు అలా చేస్తున్నావు. నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అలా అబద్ధం చెప్పకూడదు కదా. నువ్వు నన్ను తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తున్నావని బామ్మ వాళ్ళకి చెప్పొచ్చు కదా. దాని గురించా? సారీ అండి. అంటే నేను అబద్ధం చెప్పాలని కాదు, నిజం దాస్తున్నానంతే. ఏమో మీరందరూ ఇంతే. నన్నేమో మీరందరూ కలిసి చిన్నపిల్లాడు అంటారు. కానీ మీరందరూ అబద్ధాలు చెప్తారు. ఎందుకు చెప్తారో నాకు తెలీదు. ఎవరైనా నన్ను అడిగితే నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పాలి బాలాగారు. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకిలా నేను ట్రీట్మెంట్ చేయిస్తున్నానని ఎవరికైనా తెలిస్తే మళ్ళీ మీకేదైనా అపాయం తలపెడతారేమోనని భయంతోనే నేను నిజాన్ని దాస్తున్నాను బాలాగారు. బాలాగారు, ఎప్పుడూ నిజమే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఆ నిజాన్ని దాచాలి. ఏమో ఈ నిజాన్ని ఎందుకు దాయాలో నాకు తెలియట్లేదు. నువ్వు నిజాన్ని దాచావు. నిజమే కదా బయట పెట్టాలి. అబద్ధం చెప్పకూడదు కదా. అసలు నేను ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? బాలాగారు, సారీ అండి. కోపం వచ్చిందా? అవును, నా కోపం వచ్చింది. నా సుందరియ ఇలా చేస్తే నా కోపం రాదా? బాలాగారు, సారీ సారీ సారీ. మీ కోపం ఎలా పోగొట్టాలి? బాలాగారు, చాక్లెట్. నాకేం అవసరం లేదు. పోనీ ఐస్ క్రీమ్ తీసుకురానా? లంచాలు ఇచ్చి నన్ను ఎవరు కొనలేరు. ఓహో, సరే అయితే. ఎక్కడికి వెళ్తుంది? బాలాగారు, ఇలా చూడండి. నేను చూడను. చూడండి. నేను చూడనంటే చూడను. బాలాగారు, సారీ అండి. ఇందాక మీకు కరెంట్ షాక్ పెట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను. డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ వల్ల మీకు చాలా చాలా పెయిన్ వచ్చి ఉంటుంది. సారీ అండి. ఇదిగో నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావు. నాకేం నొప్పి లేదు. నేను స్ట్రాంగ్గా ఉన్నాను. మీకంత నొప్పిగా ఉండి కూడా నా కోసం ఆ నొప్పిని భరిస్తూ నేను ఏడవకూడదు అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి మనసు ఎవరికైనా ఉంటుందా?